ఈ 2024లో బెస్ట్ పర్ఫార్మెన్స్ హీరో వచ్చేసరికి అల్లు అర్జున్ అన్న, బెస్ట్ పర్ఫార్మెన్స్ హీరోయిన్ వచ్చేసరికి రష్మిక. వీళ్ళిద్దరు వచ్చేసరికి పుష్ప 2 సెకండ్ హాఫ్లో అయితే అరాచక లెవెల్లో అయితే పర్ఫామ్ అయితే చేస్తారని చెప్పొచ్చు. అల్లు అర్జున్ అన్న చేసే ఎమోషన్ సీన్స్ అయితే నెక్స్ట్ లెవెల్ అయితే ఉంటుందని చెప్పొచ్చు. మనకు కూడా కన్నన నుంచి నీళ్ళు వచ్చేలా అయితే యాక్టింగ్ అయితే చేసిందని చెప్పొచ్చు. నిజంగా నాకైతే మర్తిపోయింది. ఆ విధంగా అయితే తనైతే ఎమోషన్స్ ఇస్తే నటించిండని చెప్పొచ్చు. నిజంగా నేషనల్ అవార్డు ఇచ్చినా తప్పే లేదు. దాని తర్వాత రష్మిక ఇచ్చి పడేసింది అని చెప్పొచ్చు. అల్లు అర్జున్ అన్న తర్వాత తన యాక్టింగ్ అయితే ఉర్రా మాస్ అయితే ఉంటుందని చెప్పుకోవచ్చు. 2024 బెస్ట్ పర్ఫార్మెన్స్ వీళ్ళిద్దరిది. గేమ్ చేంజర్ సినిమా గురించి ఎంత హైప్ ఎక్కించినా జనాల మైండ్ సెట్లు అయితే ఎక్కుతలేదని చెప్పొచ్చు. ఎందుకు ఎక్కుతలేదు కామెంట్ చేయండి. మన చిరంజీవి గారు అయితే గేమ్ చేంజర్ సినిమా అయితే పూర్తి అయితే చూసినంత నిజం చెప్తున్నాం, మత్తిపోయిందంట చిరంజీవి గారికి ఈ సినిమా చూసి. బ్లాక్ బస్టర్ ఈసారి సంక్రాంతి మనం గట్టిగా కొడుతున్నామని దిల్ రాజు గారికి అయితే చెప్పడం అయితే జరిగింది. దిల్ రాజు అయితే నిన్న ఈవెంట్ మన బిగ్గెస్ట్ కట్అవుట్ రామ్ చరణ్ గారు నిన్న ఈవెంట్లో అయితే చెప్పడం అయితే జరిగింది. చూడాలి సంక్రాంతికి గట్టి పాన్ ఇండియా సినిమా అయితే ఇదే. నిజంగా ఈ సినిమాకి అయితే సంక్రాంతికి వస్తున్న అన్ని సినిమా కొంచెం అయితే ఈ సినిమాకి అయితే హైప్ ఉంది. చూడాలి డే వన్ ఎంత కొడుతుందో. నాకైతే ఎక్సెప్టేషన్ లేదు, బట్ నేను లాస్ట్ వీడియోలో కూడా చెప్తున్నా, ఈ వీడియోలో కూడా చెప్తున్నా, రామ్ చరణ్ గారి కోసమే ఈ సినిమా నేనైతే చూస్తా, దీకుతా. చూడాలి మరి.